హాయ్ అండి. మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చేసే ఈ మటన్ కర్రీ మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. ఇదివరకు మా అమ్మ అయితే చేసేది, సేమ్ ఆమెను చూసి నేను కూడా అలాగే చేస్తాను. చాలా బాగుండేది మా అమ్మ చేసే మటన్ కర్రీ. దాన్ని నేను ఎలా చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, మనకి హోల్ గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం మటన్ కూడా నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఈ కర్రీని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, మామూలుగా మనం కడాయిలో అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. కుక్కర్లో చేసుకున్న సేమ్ ప్రాసెస్ అయితే కొంచెం నూనె అయితే ఎక్కువే పట్టిద్దండి. మామూలు కర్రీస్ కంటే కొంచెం ఎక్కువైతే నూనె అయితే వేసుకొని దాంట్లో పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా అయితే వేయాలి. అవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఏదైనా కర్రీస్కి, అది నాన్ వెజ్ కర్రీస్కి మెయిన్ ఏంటంటే మనకి మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా మసాలా అయినా అప్పటికప్పుడు పట్టుకుంది అయితే ఆ టేస్ట్ చాలా బాగుండిద్ది, మంచి వాసన కూడా వచ్చిద్ది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడే పట్టేసేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా అయితే దాంట్లో అయితే వేయాలి. వేసిన తర్వాత మనకి లో ఫ్లేమ్ కాకుండా మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసేసి ఒక 15 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు బాగా మగ్గిద్ది. మటన్ అంటే మనకు ఉడకడానికి కూడా చాలా టైం అయితే పట్టిద్ది కదా. మనం అలా 15 మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. ఇంకా కారం అనేది అది మన టేస్ట్ అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు, అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువగానే వేసాను కాబట్టి కారం అయితే 2 స్పూన్లు వేసాను. కారం కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. అలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మటన్ బాగా ఉడకడానికి మనం కుక్కర్లో చేసుకోకుండా ఇలాగ మన కడాయిలో కూడా చేసుకున్న మటన్ మాత్రం మెత్తగా చాలా బాగా ఉడికిద్ది. నాకైతే ఫస్ట్ నుంచి కుక్కర్లో చేసే అలవాటు లేదు, అందుకే నేనైతే చేయను. మా అమ్మ కూడా కుక్కర్లో అయితే ఎప్పుడు చేసేది కాదు. నాకు ఇంకా ఆమెను చూసి నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. నేను చికెన్ కర్రీని కూడా కుక్కర్లో అయితే అస్సలు చేయను, మామూలుగా ఇలా కడాయిలోనే చేసుకుంటా. అది బాగా ఒక 15 మినిట్స్ అలా బాగా ఉడికిన తర్వాత వాటర్ పోసి ఉడికించుకున్న తర్వాత మసాలా అయితే వేసాను. ఈ గరం మసాలా కూడా ఇంట్లోనే పట్టుకుంది. ఎప్పుడైనా మనం గరం మసాలా ఇంట్లో పట్టుకుంటే అసలు ఆ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా గరం మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గించుకుంటే మనకు ఆయిల్ అనేది పైకి అయితే తేలిద్దండి. ఇంకా ఆయిల్ మనకు పైకి తేలితే మనకు కర్రీ అనేది అయిపోయినట్టే. అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసేసుకుంటే మనకి చిక్కగా ఉండే మటన్ కర్రీ అయితే మనకి నీళ్ళగా కూడా అసలు మటన్ కర్రీ బాగుంటుంది. చిక్కగా మంచి గ్రేవీతో టేస్ట్గా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని చపాతీతో అయినా, రైస్తో అయినా, పూరితో అయినా, దేనితో అయినా తింటే మెత్తగా అసలు ఎంత బాగుండిద్దో, మంచిగా ఉడికిద్ది కూడా. మనకి కుక్కర్లో ఎలా అయితే ఉడికిద్దో సేమ్ అలాగే ఉడికిద్ది. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. బాయ్ బాయ్.